హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు సింపుల్గా మనం బ్లౌజ్ పైన ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలాగ నెక్ డిజైన్ని మార్క్ చేసుకున్నాను. ఇలాగా గోల్డ్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను అక్కడక్కడ. చూసారు కదా, ఎక్స్ట్రా మార్క్స్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయండి. అంటే జస్ట్ మీకు చూపించాలని అలా మార్క్ చేశాను. ఇలా షుగర్ బీడ్స్ని కూడా తీసుకోవాలి. ఎక్కువ మెటీరియల్ అవసరం ఏమి ఉండదని సింపుల్ డిజైన్. అదేవిధంగా షుగర్ బీడ్స్ కింద నెక్స్ట్ సైజ్ ఇలా పర్ల్ బీడ్స్ని తీసుకున్నాను. చూసారా, ఇలా బంచెస్ వస్తాయి. బంచెస్ 80 రూపీస్ అలా 100 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట, మొత్తం టోటల్ బంచ్. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఆల్రెడీ ఇలా గ్లూతో స్టిక్ చేసుకున్నాను అనమాట, ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్స్ని. ఇప్పుడు ఇలా ఎల్లో కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను కదా, దాని చుట్టూ ఇలాగా కాటన్ థ్రెడ్తో ఇప్పుడు బీడ్స్ ఆల్రెడీ తీసుకున్నాక షుగర్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్ దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఒక థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని కాటన్ థ్రెడ్ అనమాట 4 లైన్స్ వేసుకున్నాను. మీకు కావాలని 2 లైన్స్ కూడా వేసుకోవచ్చు, అంటే స్ట్రాంగ్గా ఉంటుందని. ఇలా కొన్ని షుగర్ బీడ్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి నీడిల్లోకి. వేసుకున్నాక దాని రౌండ్ అయితే ఎంతైతే సరిపోతుందో అంతవరకు బీడ్స్ని తీసుకొని ఇలా ఎక్కడైతే పైనుంచి గుచ్చామో మళ్ళీ సేమ్ అక్కడే కింద నుంచి ఇలా నీడిల్ని తీయాలి. ఒక సర్కిల్లా ఫామ్ అవుతుంది. దాన్ని 4 వైపు సెక్యూర్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని వైపులా సెక్యూర్ చేసుకున్నాక ఇలా వైట్ బీడ్ని తీసుకొని 4 వైపులా కార్నర్స్లో ఇలాగా కుట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది డిజైన్. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే కెమెరాలో ఇంకా మంచిగా క్యాచ్ అవ్వలేదు, కానీ చాలా బాగా కనిపించిందండి బయట. చాలా సింపుల్ వర్క్. నెక్స్ట్ మీరు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ పైన కూడా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా ముందే మార్క్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఓల్డ్ బ్లౌజెస్ పైన కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా 4 సైడ్స్ కూడా వైట్ బీడ్స్ స్టిచ్ చేసినాక షుగర్ బీడ్స్ని దాని మధ్యలో ఒక్కొక్కటి వచ్చే విధంగా 4 స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 4 షుగర్ బీడ్స్ అదేవిధంగా 4 వైట్ బీడ్స్ అనేవి వస్తాయన్నమాట. సింపుల్ డిజైన్. సో ఇలానే బుట్టీస్ని మనం అంతా బ్లౌజ్ అంతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇంకొకటి కూడా నేను చూపిస్తున్నాను. సేమ్ అదేవిధంగా షుగర్ బీడ్స్ని ఇలా సర్కిల్లా ఫామ్ చేసుకుని 4 వైపులా సెక్యూర్ చేసుకోవాలి. ఇవి వాష్ చేసినా కూడా ఏం పోవండి, అలానే ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు కాకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటే మాత్రం అసలు ఏం కాదు. ఎన్ని రోజులైనా బ్లౌజ్ అలానే ఉంటుంది. ఎందుకంటే షుగర్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాం కదా, దాని కలర్ ఏం పోదు. అదేవిధంగా వైట్ బీడ్స్ కూడా. ఇలా మొత్తం ఫస్ట్ అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగే బుట్టీస్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక విషయం, బ్లౌజ్ అంతా అయిపోయినాక రివర్స్లో ఒకసారి ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం గ్లూతో ఫిక్స్ చేసిన ఆ కుందన్స్ అనేవి అలానే లాంగ్ టైం ఉంటుందన్నమాట లైఫ్. అదేవిధంగా ఈ కిడ్స్ డ్రెస్సెస్కి కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. టాప్స్కి చిన్నగా లుక్ అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం
కంప్లీట్ అయినాక ఇలా ఉంటుందన్నమాట. బ్లౌజ్ స్టిచ్ చేసినాక కూడా నేను ఒకసారి దాని వీడియోని యాడ్ చేశాను చూడండి. బ్లౌజ్కి ఇలాగా థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసి మొత్తం ఇలా హ్యాండ్స్కి కూడా వచ్చిందనమాట. బార్డర్ని వదిలేసి మిగతా హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ వైపు కూడా ఇచ్చాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.